గుడివాడలో కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలిచినప్పటికీ కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం లేదని టీడీపీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము వ్యాఖ్యానించారు. గుడివాడలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గుడివాడ సీటును దక్కించుకోవడం ఖాయమని అంటున్న వెనిగండ్ల రాముతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మొత్తం సార్వత్రిక ఎన్నికల సందడిలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం గుడివాడది. గుడివాడ స్థానంలో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే అంశంపైన చర్చ జరుగుతుంది. గుడివాడ నియోజకవర్గం అంతటి కీలకమైనటువంటి నియోజకవర్గంగా మారింది. గుడివాడలో కనుక అధికారంలోకి వస్తే తిరిగి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇంతటి ప్రాధాన్యత రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థిగా వెనిగండ్ల రాము బరిలో దిగుతున్నారు. మనతో మాట్లాడేందుకు వెనిగండ్ల రాము ఉన్నారు. సో చెప్పండి, ఎలా చూడాలి? రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా మీ వైపు చూస్తుంది. గుడివాడలో ఎవరు గెలుస్తారు అన్నటువంటి మీ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గుడివాడ వైపు చూస్తుంది అనేది నిజమే అండి. అయితే అంచనాలకి ఏముందని చాలా ఈజీ. మనకి ఎవరు చూసినా కానీ మీరు వస్తా చూసుంటారు కదా, ఈ రోడ్లు చూశారు. కొంచెం ముందుకెళ్ళి వస్తా ఎక్కడైనా కారు లాగి ఎక్కడైనా తొట్లో నీళ్ళు ఉంటే కాళ్ళు కడుక్కుని చూడండి. దాంట్లో మీకు రేపు పొద్దున దురదలు వచ్చేస్తాయి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది పరిస్థితి ఏంటనేది, ఇక్కడ మంచినీళ్ళ పరిస్థితి ఏంటనేది. ఇలాగే అన్ని ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని రకాలుగా వెనకబడి ఉన్న నియోజకవర్గం కింద గుడివాడ తయారైపోయింది. చాలా అంటే రోడ్స్ అన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయి. మీకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే దారుణంగా ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే ఇవన్నీ అభివృద్ధికి మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు. ఏంటంటే ఈ మినిమం ఎవరికైనా కావాల్సిన ప్రతి పౌరుడికి హక్కు కింద మన రాజ్యాంగం ప్రసాదించింది. ఇవి మంచినీళ్ళు, సరైన నీళ్లు వాడుకోవటానికి అనేది కావాలి అనేది ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కుని ఇక్కడ అంతా డినై చేశారనేది మీకు తెలుస్తుంది. ఈ మొత్తం మీద గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద ఒక్క ఫిల్టర్ బెడ్ అయినా పనిచేస్తుంటే మీరు వచ్చి చెప్పండి నాకు. చాలా అద్భుతమైన విషయం అది. సో ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దాని గురించి మీకు చెప్పాల్సిన విషయం ఏం లేదు. మీకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి కారణం ఏముంటుంది? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని కూడా అధికారంలోనే ఉన్నారు. ఆయనే లీడ్ చేసినటువంటి పరిస్థితి. ఇన్ని సంవత్సరాలుగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ గుడివాడ నియోజకవర్గం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి అని మీరు భావిస్తున్నారు? కారణం ఒక్కడే అండి, చక్కగా కనపడుతుంది. ఏంటంటే మీరు ఏదైనా చూడండి, ఏ వ్యవస్థ అయినా కానీ మెయింటెనెన్స్ అవసరం. మీరు ఒక రోడ్డు వేశారు, ఆ రోడ్డుకి మెయింటెనెన్స్ లేకపోతే ఎప్పటికైనా పోద్ది. పోయిన దాన్ని ప్యాచ్ వర్క్లను చేసుకోవాలి, ఏమైనా చేసుకురావాలి. ఇలా అలా ఏదో ఒక రకంగా పెంచుకోవాలి. ఒక గుంట పడింది అనుకోండి ఒక చోట, దాన్ని ప్యాచ్ వర్క్ ఎత్తే ఇంకొన్ని రోజులు పనిచేస్తుంది. అసలు ఏమి వేయలేదు అనుకోండి, అది గుంట పెరిగిపోద్ది. ఇలా మెయింటెనెన్స్ చేయక వదిలేసినవి. అలాగే మంచినీళ్ళు ఇవి ఉన్నాయి అనుకోండి, వాటర్ ట్యాంకులు ఉన్నాయి. దాంట్లో ఎండగట్టి మట్టి నీళ్ళ చెరువు ఉంటుంది కదా, చెరువు ఎండగట్టి మట్టి ఎలా అమ్మేసుకుందామనేది తప్పితే దాన్ని నన్ను బాగు చేసుకుని మంచినీళ్ళ కోసం బాగు చేస్తున్నాను ఉద్దేశం కూడా మా ఎమ్మెల్యేకి లేదు ఏమాత్రం. సో ఆ మెయింటెనెన్స్ లేక, చేద్దామనే ఉద్దేశం లేక భయంకరమైన బద్ధకం మనిషికి. ఒళ్ళంతా పొగరు. ఎవరిని వచ్చే ఉన్న సమస్య గురించి చెప్పాలని వచ్చినా కానీ అటకారంగా మాడతాడు. మనమంతా ఏదో అనుకుంటాము, రామారావు చంద్రబాబు గారిని వాళ్ళని బాగా తిడుతున్నాడు అని. ఎవరు వచ్చినా అలాగే బిహేవ్ చేసే పరిస్థితి అది. ఏంటంటే 20 ఏళ్ళు అధికారంలో ఉండటంతో పొగరు పెరిగిపోయి ఏదైనా సమస్య గురించి చెప్పడానికి ఎవరిని వచ్చినా కానీ అంతే అటకారంగా మాడతాడు. ఆదివాసీ సంఘం వాళ్ళు ఏదో పక్కన ఇది పెడుతున్నారని చెప్పేసి కళ్యాణ మండపం పక్కనే డంప్ పెడుతున్నారు, కొంచెం పక్క పెట్టుకోండి, మాకు మరి ఇబ్బందిగా ఉంటుందని చెప్తే మీరు వెళ్ళి అక్కడ ఎవరైనా పడుకుంటారా ఎలా అంటాడు. అంటే అహంకారం ఇదంతా. ప్రతి ఒక్కరిని ఇలాగే మాట్లాడాడు. ఇవన్నీ చూసే జనాలకి తీసుకెత్తిపోయి ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత టీడీపీ పటిష్టత కూడా జరిగింది, నాయకత్వం కూడా ఏకమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీట్ని గెలుచుకోవడానికి మీరు ముందు చేసేటువంటి ప్రయత్నం ఏంటి? నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పేటువంటి తొలి మాట ఏంటి? దీనికెల్లా నేను నియోజకవర్గ ప్రజలకే కాదు, దీంట్లో కాదు, మనం అందరం విసిగిపోయి ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. మిగతా నియోజకవర్గాల కంటే కూడా వెనకబడి ఉన్నాం. అది వాళ్ళందరికీ తెలిసిన విషయమే. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళే చెప్తున్నారు. నేను ఇంకొక క్లియర్ కట్గా ఒక విషయం అందరికీ చెప్తా ఉన్నాను. ఈసారి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులే కాదు,
ఇక్కడ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కూడా బాధితులే, మన తోటి బాధలు పడి ఉన్నారు వాళ్ళందరూ. మన తోటి బాధితుల కింద వాళ్ళని కూడా చూడాలి. ఆ రకంగా నేను జనాలందరికీ చెప్తా ఉన్నాను. వాళ్ళు నిజంగానే వాళ్ళు కూడా అవునని అంటున్నారు. సో మా కార్యకర్తలు మా నాయకులు కూడా అందరూ వైసీపీ నుంచి ఎవరు వచ్చినా కానీ ఆహ్వానిస్తూనే ఉన్నారు. మీకు తెలియదు కానీ మీ అండర్ గ్రౌండ్లో చాలా అంటే రోజు జాయినింగ్లు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే తెలుస్తుంది. ఇంకా చాలా మొత్తం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక దశాబ్దాలుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి సిచ్యువేషన్ ఒకవైపు అయితే, రాజకీయంగా కూడా 4 సార్లుగా గెలిచినటువంటి కొడాలి నాని ఎవరైతారో ఆయన మీద అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీలో కానీ వ్యతిరేకత పెరిగింది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాం, గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం. కాబట్టి గ్రౌండ్ వర్క్లో అంతిమంగా గుడివాడ సీట్ను టీడీపీ దక్కించుకుంటుందని చెప్పి వెనుగండ్ల రాము స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, గుడివాడ నుంచి.